సో రేవంత్ రెడ్డి నిన్న రోడ్ షో చేస్తూ గట్టిగా స్పందించారు. ఒక అతనికి మాట్లాడరాదు, ఒక అతనికి ఓట్లేసి గెలిపిస్తే ఆయన కోట్ల కోసం అమ్ముడుపోయారు అన్నట్టు చెప్పారు. దీన్ని ఎలా స్పందిస్తారు? యా పని చేయడం ముఖ్యమా, మాటలు మాట్లాడడం ముఖ్యమా? రేవంత్ రెడ్డికి నోరు తెరిస్తే అబద్ధాలు, పెద్ద పెద్ద ప్రేలాపనలే చేస్తాడు తప్ప అందులో ఏంలో కూడా పస ఉండదు. రెండవది, సరే కోట్ల కమ్ముడు పోయినోడు పోటీ చేస్తున్నాడు, అది వాస్తవం, మేము దాన్ని కూడా ఒప్పుకుంటాం. నీ పార్టీలో ఉన్నప్పుడు ఒక తీరు, నీ పార్టీ మారినాక ఇంకొక తీరుగా మాట్లాడడం అనేది నీకే చెల్లుతుంది. తెలుగుదేశం పార్టీలో మీరు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారు, ఆ తర్వాత మీరు ఏది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిది స్వార్థపూరితమైనటువంటి రాజకీయం, అది జగమెరిగిన సత్యం. దానికి మనం దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతసేపు కూడా మంది మీద ఏడడం తప్ప ఆయన చెయ్యి పెడితే అది బొగ్గే అయిపోయింది. టీడీపీ పార్టీలో పార్టీ ప్రెసిడెంట్ పదవి తీసుకున్నాడు, దాన్ని గంగలో ముంచేసిండు. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నాడు, చాలా సంతోషం. ఇది కూడా ఈ బూత్ స్థాపితం అయిపోతుంది, కథం అయిపోయింది. రేవంత్ రెడ్డికి ఒక విధంగా మేము ధన్యవాదాలనే చెప్పాలి. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే మొన్న కూడా ఒక మాట మాట్లాడారు. రెండు పార్టీలు, అటు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ డబ్బులతోటి మద్యంతో వస్తుంది. మీకు దమ్ము ఉంటే యాదగిరి గుట్ట కాడికి రండి, అందరం కలిసి సవాల్ చేస్తాం, ఓటర్ను ప్రలోభాలు పెట్టకుండా ఓటు అడుగుదామని అన్నారు. దానికి స్పందిస్తారా? మేము సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ప్రజలు ఒకవేళ ఇష్టపడితే, కేసీఆర్ గారి పాలన నచ్చితే, కేసీఆర్ గారి అభివృద్ధి కార్యక్రమాలు నచ్చితే తప్పకుండా కేసీఆర్ గారికి బాసటగా నిలుస్తారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి క్యాండిడేట్ ప్రజల మధ్యలో ఉన్న క్యాండిడేట్ కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇస్తారని మేము అనుకుంటున్నాము. ప్రమాణాలు దేనికి ప్రమాణాలు చేయాలి? లంచాలు ఇవ్వట్లేదనా, లేకపోతే ఏది ఓటుకు నోటు కొనుక్కునే కార్యక్రమంలో ప్రమాణం చేయాలా? దేనికి ప్రమాణం చేయాలి? రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ అలవాటు, దొంగ పట్టుబడ్డాడు, జైలుకు కూడా పోయి వచ్చిండు. ఓటుకు నోటు కార్యక్రమంలో పోయి వచ్చినావు కదా, ఇక నువ్వెంత ప్రమాణాలు చేస్తావు? దొంగ ప్రమాణాలు ఏం చేస్తావు రేవంత్ రెడ్డి? నవ్వుతున్నారు జనాలు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే. తెలుస్తలేదు నీకు? ఓ పీసీసీ అధ్యక్షుని అయి ఉండి ఉండాల్సిన హుందాతనం నీ దగ్గర లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడుమని ఏడుస్తున్నారు సాటుకు. ఈ సొంటని తీసుకొచ్చి పీసీసీ అధ్యక్షుని చేసిరని చెప్పి ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గోడుమని ఏడుస్తున్నారు నీ పుణ్యమాని.